మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి జపాన్లో ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. తను ఊహించిన దానికంటే ఎక్కువగా అక్కడ గ్రాండ్ వెల్కమ్ దక్కింది. వేలల్లో కాదు లక్షల్లో తనకి జపాన్లో ఫ్యాన్స్ ఉన్నారని తేలింది. లాస్ట్ ఇయర్ ఇదే వారం జపాన్ మంత్రి ఎన్టీఆర్ మీద అభిమానంతో బాంబు పేల్చాడు. ఇప్పుడు అక్కడ జనం థియేటర్స్లో, మెట్రో స్టేషన్స్లో, ప్రెస్ మీట్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎన్టీఆర్ మీద అభిమానం కురిపించేస్తున్నారు. అక్కడ ఫ్యాన్స్ నుంచి అభిమానాన్ని ఎక్స్పెక్ట్ చేసిన ఈ రేంజ్లో మాత్రం తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నాడు. ఏకంగా టోక్యోలో 5,000 మంది ఒకేసారి తన కోసం మల్టీప్లెక్స్లో ఆవరణలో రావడం షాకింగ్ న్యూస్గా మారింది. అచ్చంగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో 5,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తే 30,000 మంది ఫ్యాన్స్ వచ్చినట్లు షాక్కి గురయ్యాడు తారక్. అయితే ఇదంతా అనుకున్నట్టు RRRతో క్రియేట్ అయిన అభిమానం కాదు, సింహాద్రి నుంచే మొదలైన ప్రయాణం అన్నాడు జపాన్ మంత్రి. అదేంటో చూసేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం దేవర జపాన్ రిలీజ్ కోసం అక్కడ అడుగుపెట్టాడు. రోజుకు 100 కొద్ది యూట్యూబర్స్కి ఇంటర్వ్యూలు, షార్ట్ బైట్లు ఇస్తున్నాడు. తన లుక్స్తో, కొత్త అవుట్ఫిట్స్తో అక్కడ మీడియాలో ఫోకస్ అవుతున్నాడు. ఇక లేటెస్ట్గా దేవర మూవీ చూసేందుకు టోక్యోలో సందడి చేసిన ఆడియన్స్లో 95% లోకల్సే ఉండడం షాకింగ్గా మారింది. 100లో అక్కడ ఎన్టీఆర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తారు అనుకుంటే 1000 దాటి లక్షలకు చేరింది ఆ సంఖ్య. మెట్రో స్టేషన్, మల్టీ కాంప్లెక్స్కి 5,000కు పైగా జపాన్ ఫ్యాన్స్ వచ్చారట. ఎన్టీఆర్ కోసం ఎగబడ్డారట. ఇది జపాన్ మీడియాలో వైరల్ అనే న్యూస్. ఈ నెల 28న అంటే ఈ వీకెండే దేవర జపాన్ థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ ప్రివ్యూని 8 లక్షల మంది చూశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్ళిన కొరటాల శివ ఎన్టీఆర్కి వాళ్ళు చెప్పిన వెల్కమ్ కదిలించిందని తెలుస్తోంది. అక్కడి ఫ్యాన్స్ ప్రేమకి ఎన్టీఆర్ ఫిదా అయ్యాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశాడు. వాళ్ల ప్రేమతో తన మనసు నిండిందని 28న సినిమా థియేటర్స్లో జపనీస్తో కలిసి సినిమాను చూసేందుకు ఇంకా వెయిట్ చేయలేను అనేంతగా ట్వీట్ చేశాడు తారక్. విచిత్రం ఏంటంటే ఎగ్జాక్ట్గా ఏడాది క్రితం ఇదే సమయానికి జపాన్ మంత్రి RRR చూశాను అన్నాడు. అందులో కొమరం భీం పాత్రకు అభిమానిగా మారానన్న తను ఎన్టీఆర్ తమకి కొత్త ఏం కాదని సింహాద్రి నుంచే తనను అక్కడ జనం ఫాలో అవుతున్నారు అన్నాడు. ఎందుకంటే తన సింహాద్రి మూవీ నుంచి అరవింద సమేత వీరరాఘవ వరకు తన ప్రతి మూవీ జపనీస్లో డబ్ అయ్యి యూట్యూబ్లో అందుబాటులో ఉండడం వల్లే వాళ్ళకి తారక్ మరింత దగ్గరయ్యాట. RRRతో గ్లోబల్ గుర్తింపు రావడంతో ఇక సీనే మారిపోయినట్టుంది. ఇలా ఎలా చూసినా బాహుబలి, కల్కి, RRR లాంటి సినిమాల కంటే దేవర్కి జపాన్లో ఊహాతీతంగా రెస్పాన్స్ వస్తోంది. ఇదే ఊపు 28 తర్వాత కూడా కంటిన్యూ అయితే 670 కోట్ల దేవర వసూళ్లకి జపాన్ కలెక్షన్స్ కూడా తోడవచ్చు. అదే జరిగితే 1000 కోట్ల క్లబ్లో దేవర అడుగు పెట్టొచ్చు.